హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను మటన్ బిర్యానీ చేస్తున్నాను. మటన్‌కి కావాల్సిన పదార్థాలు 2 స్పూన్ల పెరుగు, 2 స్పూన్ల పసుపు, 2 స్పూన్ల ధనియాల పొడి, ఒక 2 టీ స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్, చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా, మీట్ మసాలా ఉంటే మీట్ మసాలా, ఏ మసాలా అయినా ఒకటే. సో వేసుకోండి. 5 రూపీస్ ప్యాకెట్ వేసుకున్నాను నేను. 4 స్పూన్స్ ఆఫ్ కారం వేసుకున్నాను. ఎందుకంటే చాలా కారం ఉంటుంది మాది. అందుకే మీకు తగినంత ఎంత కావాలనుకుంటే అంత వేసుకోండి మీ స్పైసెస్ని బట్టి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాక నేను బిర్యానీ మసాలాస్ వేసుకున్నాను, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు. ఎందుకంటే మటన్కి పీసెస్కి బాగా మంచిగా మ్యారినేట్ అవుతుందని. ఉప్పు తగినంత వేసుకోండి. మిర్చి, పుదీనా, కొత్తిమీర, కొంచెం ఆయిల్ వేసుకొని బాగా పీసెస్కి కలుపుకోండి. మంచిగా కలుపుకొని ఒక 1 అవర్ మ్యారినేషన్ చేసి పక్కకు పెట్టుకోండి. మీకు కుదిరితే 1 అవర్ లేకపోతే 2 అవర్స్ కూడా పెట్టుకోవచ్చు, లేదా 15 మినిట్స్ పెట్టుకుంటే మీ పీసెస్కి ఉప్పు కారాలు అన్నీ మంచిగా ఉంటాయి. సో నేను నెక్స్ట్ కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ మగ్గే వరకు బాగా కలుపుకున్నాక ఈ మ్యారినేషన్ చేసిన మటన్ వేసుకొని బాగా కలుపుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చేటట్టు చూసుకోండి. తర్వాత 70% కుక్క. తర్వాత ఒక గిన్నె తీసుకొని బిర్యానీ మసాలాస్, ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, ఆయిల్, సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని 4 గ్లాసెస్ ఆఫ్ రైస్ వేసుకొని 8 గ్లాసెస్ వాటర్ వేసుకొని బిర్యానీ 70% కుక్ అయ్యాక అండ్ మటన్ 70% కుక్ అయ్యాక బిర్యానీ బౌల్లో వేసుకొని ఒక 2-3 లేయర్స్ వచ్చే వరకు దమ్ పెట్టుకోండి. ఇలా మంచిగా లేయర్స్ చేసుకోండి, చాలా బాగుంటుంది అట్లా దమ్కి. వేసుకున్నాక దీనిపైన ఫ్రైడ్ ఆనియన్స్, కలర్, పుదీనా, కొత్తిమీర వేసుకొని కొంచెం మటన్ పీసెస్ వేసుకొని ఇంకొక లేయర్ స్టార్ట్ చేయండి. చేశాక ఇట్లా రైస్ వేసుకున్నాక మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కర్రీ సూప్ ఉంటుంది కదా, ఆ సూప్ వేసుకోండి. బాగా కలుస్తాయి కాబట్టి రైస్ కూడా టేస్ట్ బాగుంటుంది. కలర్ వేసుకొని పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని ఒక 20-30 మినిట్స్ పెట్టుకోండి స్టవ్ పైన, స్లో ఫ్లేమ్. చూడండి బిర్యానీ ఎంత బాగా కుదిరిందంటే చాలా బాగా కుదిరింది. నా ఫస్ట్ టైం అనమాట. ఎప్పుడు చికెన్ చేసేదాన్ని కానీ మటన్ చేయలేను. కొంచెం మటన్ అంటే భయపడతారు అందరూ, ఎలా అవుతుందో అని, పీసెస్ ఉడకవని. కానీ తింటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి